ఎప్పటినుంచో వింటున్న పేరులాగే అనిపిస్తుంది మనకి. నిజానికి ఆయన్ని చూస్తే కూడా బాగా తెలిసిన మనిషిని కలిసినట్టు అనిపిస్తుంది. రవివర్మ గారి ఈ గత ఐ థింక్ 15, 20 ఏళ్ల ప్రస్థానంలో ఆయన చేసిన మంచి మంచి క్యారెక్టర్స్ అండ్ జర్నీ ఇంటూ లైఫ్ అని మాట్లాడదాం ఇవాళ. హి ఈస్ హియర్ విత్ us. రవి గారు, థాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ allowing me this time also. యాహ్! పర్టికులర్గా మీరైతే ఇంకా బాగుంటుంది, ఒకసారి చూడరా అని అడిగాను నేను. ఓహ్! థాంక్ యూ సో మచ్. యా ఐ యామ్ హానర్డ్ అండి వెన్ యూ సే దట్. You- కానీ ఐ ఆల్వేస్ లైక్ టు స్టడీ లైవ్స్ అండి. అంటే ఎలా మీరొచ్చి నిలదొక్కుకుని ఇప్పుడు ఇవాళ కొన్ని కొన్ని ప్రామినెంట్ క్యారెక్టర్స్‌కి మీరే అనే పేరు తెచ్చుకున్నారని తెలుసుకుందామని మిమ్మల్ని ఇన్వైట్ చేశాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్. రవి గారు, ఇప్పుడు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు? ఇప్పుడు మస్ట్ బి వెరీ బిజీ కదా? అంటే ఐఎమ్ బిజీ అండ్ చూజీ ఆర్ అదర్వైజ్ కొద్దిగా ఐ ఆల్వేస్ బీన్ ఎప్పుడు వెతుక్కుంటూ ఉంటాను నేను బేసికలీ. సో ఇప్పుడు కరెంట్లీ నేను వెబ్ సిరీస్లో ఎక్కువ చేస్తున్నాను అండి, బికాస్ ఐ ఫీల్ దట్ ది లెంత్ ఆఫ్ మన ప్రెసెన్స్ ఉంటుంది కదా, అది కానీ లేకపోతే క్యారెక్టర్లో డెప్త్ కానీ కొద్దిగా అంటే అలానే సినిమాలంటే ఇష్టం ఉంది ఆబ్వియస్లీ సినిమాలంటే బాగుంది ఇష్టం, అదే ఫస్ట్ ప్రిఫరెన్స్. కానీ బట్ ఇన్ జనరల్ వెబ్ సిరీస్ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బీయింగ్ ప్రెజెంట్. సో అది ఈ మధ్య జగపతి బాబు గారితో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను. దట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అండ్ అ వెరీ లెంతీ రోల్ యాజ్ వెల్. అది కాక మళ్ళీ అమెజాన్ సోనీది, అది అమెజాన్ ఇంకోటి చేస్తున్నాను. సో అదిను ప్లస్ ద కపుల్ ఆఫ్ మూవీస్ విచ్ ఐమ్ డూయింగ్ కరెంట్లీ. ఆది సాయి కుమార్ తోటి, అది కూడా ఇంట్రెస్టింగ్. అది చాలా అదే ఐ మీన్ నేను నేనుగా వెతుక్కోవటం, కొంత నాకు ఇలా వెరైటీ ఎక్స్పెరిమెంట్ అంటే నా దగ్గరకు వస్తుంది. ఏదైనా కొద్దిగా వెరైటీగా చేద్దామంటే కొద్దిగా డెఫినెట్గా ఐ థింక్ సమ్వేర్ అలాంటి క్యారెక్టర్స్ వస్తాయి. అలాంటి క్యారెక్టర్లో వాళ్ళ ఆప్షన్స్లో ఎక్కడో నా పేరు ఆల్మోస్ట్ ఫస్ట్, సెకండ్, థర్డ్లోనే ఉంటుంది. సో దట్ ఈస్ దేర్. అది కాకుండా తమిళ్ కూడా నేను ట్రై చేస్తున్నా ఇప్పుడు. సో తమిళ్ తమిళ్ పేస తెలియమా? అంటే అంత బాగా కాదు కానీ డైలాగ్ పేసుம்போదు అంద அளவுக்கு you can యా మీకు మీరే డబ్బింగ్ చెప్పుకోవాలా తమిళ్ అయితే? తమిళ్ ఐమ్ ఇంట్రెస్టెడ్ ఇన్, బట్ ఏంటంటే ఇట్స్ లైక్ డిఫరెంట్. కొద్దిగా లాస్ట్ టైం అంటే క్షణం చేసినప్పుడు తమిళ్ క్షణం, ఐ డిడ్ తమిళ్ క్షణం ఆల్సో, సేమ్ రోల్, సత్యద. సో ద డైరెక్టర్ ఇస్ లైక్ ஒரு డీప్ వాయిస్ దా వేణం అని చెప్పి ఈ రియలీ వాంటెడ్. అదే బాహుబలిల రాణా వాయిస్ యార్ పేసారో అవళదా ఆయనకి డబ్బింగ్ పడదు. సో కానీ అవి ఎవరు వండర్డ్ అంటే మావంటే ఉద్యోగాలు, మేము పొద్దున్న లేస్తాము, ఎవరో ఫోన్ చేస్తారు, లేకపోతే మాకు తెలుసు వీ హ్యావ్ టు డూ దిస్ అని. బట్ ఫర్ అన్ యాక్టర్స్ లైఫ్ ఎస్పెషలీ మీరు అఫ్కోర్స్ యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్, కానీ వెన్ యూ సైన్డ్ అప్ ఫర్ దిస్ లైఫ్ మీకు తెలిసిందా అంటే ఇలా ఉంటాయి అప్స్ అండ్ డౌన్స్, కొన్ని రోజులు వర్క్ ఉండకపోవచ్చు, ఎటు పోతుందో తెలియదు అనుకున్నారా? అది డెఫినెట్లీ ఉందండి. అంటే అనుకున్నా అంటే ఐ వాజ్ నాట్ స్కేర్డ్ అబౌట్ ఇట్, కాకపోతే ఇది ఇంతే అనేది ఉంది. బికాస్ అంటే ఇంకొంచెం ఏంటి అంటే తీరా వచ్చిన తర్వాత ఇంకొంచెం రియాలిటీ కూడా. అది ముందు ఒకరోజు లేస్తే రోల్ ఉండదు, ఒకరోజు ఉంటుంది, షూట్ ఉండదు, షూట్ ఉంటుంది అనే థాట్ నాకు లేదు. నాకు అది రియలైజ్ కూడా కాలేదు యాక్చువల్లీ. మనం రోజు కొత్తగా ఏదో చేస్తాం అనేది ఉండింది. సో ఇప్పుడు ఏంటి అంటే మీకు ఒక 365 డేస్లో మీరు ఒక గుడ్ 180 డేస్ చేశారంటే దట్స్ క్వైట్ బెట్ యాక్చువల్లీ. అవును, చాలా ఎక్కువ. 180 రోజులు చేయడం అంటే చాలా ఎక్కువ. అంటే ఒక డీసెంట్గా దెర్ ఆల్వేస్ బి ఎక్సెప్షన్స్ ద టాప్ టియర్ లైక్, బట్ దెన్ ఇన్ జనరల్ ఇఫ్ యూర్ ఏబుల్ టు రియలీ పర్ఫార్మ్ ఫర్ 180 డేస్ అండ్ దట్ 360లో 180 రోజులు చేయగలిగారంటే మాత్రం దట్స్ గుడ్. ఇప్పుడు అలా చేయగలుగుతున్నారా? అలా చేయగలుగుతా. ఇంకోటి ఏంటంటే నేను నా చాయిసెస్ కూడా అలానే ఉన్నాయి. నాకు అదే అంటానన్నమాట, పొరపాటుని నెలకి 30-40 రోజులు చేయాలంటే నేను చేయలేనేమో. అంతే కదా. అంటే ఎందుకంటానంటే ఒక 20 డేస్ ఉండి మీకు మిగతా 10 రోజులు రీఎనర్జైజ్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది. మనం ఏం చేస్తున్నాం ఒకసారి తిరిగి చూసుకోవడానికి టైం దొరుకుతుంది. అవును.
కొత్తగా ఆలోచించడానికి టైం దొరుకుతది. లేకపోతే ఏమైపోతుందంటే ఒక కంటిన్యూయస్ ఫ్లోలో మీరు చేసుకుంటూ అది కూడా ఒక మొనోటనస్ మనం పొద్దున్నే ఎళ్లి ఫైల్ చూసి సంతకం పెట్టడం, లేకపోతే కంప్యూటర్‌లో ప్రోగ్రామ్ చేయడం అలా అయిపోద్ది. అవును. మనకి స్క్రిప్ట్ ఇస్తారు. అది ప్రోగ్రామ్ చేసుకొని చెప్పేస్తాము, వెళ్ళిపోతాం టైప్‌లో. నాకొద్దు. అదే అదే తప్పించుకుందాం యాక్చువల్‌గా. హ్మ్. హ్మ్. సో, ఒక మీరు 15-20 డేస్ చేయగలిగారంటే మాత్రం మిగతా 10 డేస్ ఏదైతే ఉంటుందో యూ కెన్ సీ మీ వర్క్‌నే మళ్ళీ మీరు వేరేలా చూసుకోవచ్చు. అండ్ ఆల్సో నేను రియలైజ్ అయింది ఏంటంటే కాఫీ తాగుతారా? పర్లేదండి. ఓకే. ఐ కెన్ కాఫీ, యాహ్! కాఫీ, యాహ్! కాఫీ, కాఫీ. కాఫీతో మీరు కాఫీ కాఫీతో కప్పుతో కుదిరితే 4 మాటలు వీలైతే ఫస్ట్ గెస్ట్‌కి ఇవ్వండి సార్ ప్లీజ్. పర్లేదు. ఓహ్! లేదు కాఫీ ఓకే అండి. మీరు ఇట్స్ ఓకే. గ్రీన్ టీయా? ఇట్స్ ఫైన్. లేదండి. అందుకే మీ గ్లామర్ అలా ఉంది. లేదు లేదు. వీళ్ళు పొరపాటు పడ్డారు. ఆ! గ్రీను అసలు పొద్దున మాత్రం ఒక గ్రీన్ కప్పు, 2 కప్పులు కాఫీలుంటే తప్ప అసలు కాఫీ పడకపోతే బండి హ్మ్. నడవదసలు అంతే. నేను కానీ నేను ఆల్‌వేస్ చెప్పండి. అంటే మా మాది చాలా పెద్ద ఫ్యామిలీ అనమాట. అంటే మా అమ్మగారి సైడ్ ఆహ్, ఒక 7 తాతలు అట్లా. హ్మ్. సో, నేను ఊరెళ్ళినప్పుడల్లా పొద్దున్నే ఒక్కొక్క ఇంటికి ఎళ్లి ఒక కప్పు కాఫీ తాగి దగ్గర దగ్గర 6 ఇళ్ళున్నాయి అక్కడ. ఓహో! సో, పొద్దున్నే మళ్ళీ వాళ్ళు ఇచ్చేది మరచెంబుతోటి. అవును. ఇంతింత కాఫీలు కాదు. ఒక మరచెంబుతోటి. సో, నేను లిటరల్లీ ఉ ఉ కాఫీ ఒక చోట తాగటం, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి అక్కడ ఇడ్లీ ఏదో తినటం, మళ్ళీ ఇంకో చోటకెళ్ళి మళ్ళీ కాఫీ ఇదే అనమాట చిన్నప్పటి నుంచి. సో, కాఫీ బాగా అలవాటు. మీరు ఫస్ట్ కప్ పడకపోతే కష్టం. అవును. అంతే. హ్మ్. అంతే. కానీ 100%. కమింగ్ బ్యాక్ యాహ్! 20 రోజులు పనిచేసి 10 రోజులు గ్యాప్ అన్నది చాలా మంచి పద్ధతి. హ్మ్. ఎందుకంటే ఐ హ్మ్. ఫీల్ ఎనీ పెర్ఫార్మన్స్ లైఫ్ అవునండి. చాలా టాక్సింగ్‌గా ఉంటుంది గదండీ! టాక్సింగ్ అంటే నాకు టాక్సింగ్‌గా అనిపించదు. హ్మ్. మీరు పెర్ఫార్మ్ చేసేటప్పుడు టాక్సింగ్ ఉండదు. హ్మ్. ఓకే. బట్ టు కీప్ అప్ ది ఎనర్జీ లెవెల్స్ అంటే మీరు ఎనర్జీ లెవెల్స్ లేకపోతే నిద్ర లేకపోవటాలు హ్మ్. ఈ ఫిజికల్ స్ట్రెయిన్ ఒకటి ఉంటది కదా! హ్మ్. మెంటల్ స్ట్రెయిన్ కంటే కూడా ఫిజికల్ స్ట్రెయిన్ అనేది ఈ ఈ మీరు అంత కంటిన్యూయస్‌గా చేస్తుంటే ఫిజికల్ స్ట్రెయిన్ ఉంటుంది. హ్మ్. అలాంటప్పుడు కొద్దిగా మిమ్మల్ని మీరు కాపాడుకుంటూ కొద్దిగా కొత్తగా క్యారెక్టర్స్‌ని ఆలోచించగలిగే టైం తీసుకోవాలి. అండ్ యూ ఆర్ రియల్లీ కీపింగ్ అప్ వెరీ వెల్. అంటే మీరు డెఫినెట్‌లీ. చాలా ట్రిమ్‌గా మెయింటైన్ చేస్తున్నారు. సో, పర్లా. దానికి ఆ! డైట్ కూడా ఐ యామ్ ష్యూర్ ప్రత్యేకంగా తీసుకోవాల్సి ఉంటుంది కదా కొంతవరకు. కరెక్టే. ఐ థింక్ యాక్చువల్లీ లాస్ట్ 1 ½ ఇయర్‌లో కొద్దిగా ఇన్నేళ్లలో నేను లాస్ట్ 1 ½ ఇయర్‌లో కొద్దిగా గివ్ అప్ కొట్టినట్టున్నా. గివ్ అప్ అంటే ఆహ్, యాక్చువల్లీ మొన్న 'హత్య' అనే ఒక సినిమా చేశా. అవును తెలుసు. సో, దాంట్లో ఒక 55-65 ఇయర్ ఓల్డ్ క్యారెక్టర్‌ది. సో, దానికి పర్లేదులే పొట్టున్నా అనే టైప్‌లో ఒక సైకలాజికల్‌గా నేను సడెన్‌గా నాలో చేంజ్ వచ్చిందండి. మొత్తం అంతా వైట్ ఏసుకునేటప్పటికి ఎక్కడో తెలియని ఫిట్‌నెస్ మనం అంటే ఈ గొంతు కింద కొద్దిగా వెయిట్ కనిపించాలనో, లేకపోతే ఓవరాల్‌గా ఎక్కడో నాకు మైండ్‌లో హ్మ్. అని జెప్పి ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ కొద్దిగా ఇష్టం వచ్చింది తింటూ, పెద్దగా ఎక్సర్‌సైజ్ చేయకుండా ఉన్నాను. హ్మ్. అది మళ్ళీ కొద్దిగా కవర్ చేయాలిప్పుడు. హ్మ్. అసలు ఎలా ఉంటాయండి ప్రెషర్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ ది ఇండస్ట్రీ? వాట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ ఛాలెంజ్ వెన్ యూ వేక్ అప్ ఎవ్రీ మార్నింగ్ ఆర్ థింక్ అహెడ్? బిగ్గెస్ట్ ఛాలెంజ్. అందరికీ ఉంటుంది. హీరోలకి ఉంటుంది, ఆర్టిస్ట్‌లకి ఉంటుంది, హీరోయిన్‌లకి ఉంటుంది. ఎవరి జానర్‌లో, ఎవరి జోన్‌లో వాళ్ళకుంటుందని వినికిడి. కరెక్టే. అందరికి నో, నో. అది 200% ఉంటదండి. అది అందరికీ ఉంటుంది కన్సిస్టెంట్‌గా. అయితే వాళ్ళు దాన్ని ఎలా, ఎక్కడ, ఏ పాయింట్‌లో వాళ్ళు ఏది మేనేజ్ చేసుకుంటారు అనేది దట్ ఈస్ దేర్ స్ట్రగుల్. ఓకే. ఎస్పెషల్లీ ఇప్పుడు ఒక హీరో ఉన్నారనుకోండి. పొరపాటున ఆయన ఔట్ ఆఫ్ వర్క్ అయితే హ్మ్. నాకర్థం కాదు. ఏం చేస్తారు భయ్యా అని. హ్మ్. హ్మ్. ఒక లెంగ్త్ ఆఫ్ టైమ్ మీరు ఔట్ ఆఫ్ వర్క్ ఉన్నారనుకోండి. ఐయామ్ ఐయామ్ ష్యూర్ దేర్ ఈస్ ఎ మెంటల్ స్ట్రగల్ దేర్ ఆల్సో. అవును. రైట్? అలాగా నాకుండే స్ట్రగుల్ అంటే ఉంది. డెఫినిట్‌గా ఉంది. కానీ ఎలాంటిదంటే, అరే! నేనేంటి ఇంత ఎక్స్‌పెరిమెంట్ చేసి, ఇంత వెరైటీ ఇచ్చినా ఆ రోల్‌లో నేనెందుకు లేను? లేకపోతే ఈ రోల్‌లో నేనెందుకు లేను అని ఉంటుంది. సో దట్ ఐ మీన్ ద చేంజ్ ఓవర్. ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ నేను ఫస్ట్ 'వెన్నెల', 'రాఖీ' ఇవి 2 రాంగానే ఒక నెగటివిటీ టైప్‌లో హ్మ్. చాలా నెగెటివ్ క్యారెక్టర్స్‌కి సినిమాల్లో విలన్ వేరు, చాలా నెగెటివ్ క్యారెక్టర్స్ వేరండి. అవును. అంటే విలన్ అంటే ఒక హీరో కథలో తనకి ఇబ్బంది కలిగించటమో, అబ్‌స్ట్రక్ట్ చేయటమో, లేకపోతే ఒక ఆన్ ది అదర్ సైడ్ ఉన్న మనిషి. హ్మ్. రైట్? అంటే ఇప్పుడు 'సోనూ సూద్' ఉన్నారు ఎగ్జాంపుల్. 'అరుంధతిలో' 'సోనూ సూద్' గాని, లేకపోతే 'అతడులో' 'సోనూ సూద్' గాని, 'సూపర్‌లో' 'సోనూ సూద్' గాని, హి ఈస్ ఆన్ ది అదర్ సైడ్. బట్ హి ఈస్ నాట్ ఎ వెరీ బ్యాడ్ పర్సన్.
ఎక్కడో చిన్న గ్రీడ్ ఏదో చూపిస్తారు కానీ అతను ఒక ఒక నరరూప రాక్షసుడిలా చూపించరు. అవునవును. ఫర్ ద కరెక్ట్. మోస్ట్ అదే మీరు 'వెన్నెల' లాంటి సినిమా, 'రాఖీ' లాంటి సినిమా అయితే రోజు ఉండే మనుషులు ఇంత తీవ్రంగా ఉండే దారుణమైన వ్యక్తులు ఉంటారా? వాళ్ళతోటి మనం ఉండాలా? మనం వాళ్ళతో కలిసి బ్రతుకుతున్నాం అనే ఒక అసహ్యం, భయం ఆ క్యారెక్టర్స్ తోటి ఏమవుద్దంటే మీరు యాక్టర్‌గా జనాలకి దగ్గరవ్వచ్చేమో గానీ, ఒక మనిషిలా దూరం అవుతారు. హ్మ్. హ్మ్. ఇట్స్ వెరీ హార్డ్. రాను రాను నాకేమైందంటే, కొన్ని రోజులు చేసిన తర్వాత అబ్బాయి నెగెటివ్ రోల్స్ బా చేస్తాడే. ఆ! అది ఓకే. ఫైన్. దాని తర్వాత వద్దు అతను పెట్టుకుంటే బాగా నెగెటివ్‌గా ఉంటది. ఆ రోల్‌కి నెగెటివ్ అయిపోతావు. అంటే ఇప్పుడు 'హ్యాపీ డేస్‌లో' హ్మ్. శేఖర్ కమ్ల గారు రవి నాకు యూ పెర్ఫార్మ్ వెరీ వెల్. నాకు నేను పెట్టుకోవాలనిపించింది కానీ ఐ రియలైజ్డ్ దట్ యూర్ టూ స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్. హ్మ్. ఐయామ్ లైక్ డామ్! ఓకే. హ్మ్. ఇప్పుడు అంత నేను స్ట్రాంగ్ నెగెటివ్ క్యారెక్టర్ కాదు. బట్ ఏంటంటే ఐ కెన్ అండర్‌స్టాండ్ సార్. శేఖర్ కమ్ల గారి పాయింట్ కూడా నేను అర్థం చేసుకోగలను. ఎందుకంటే నన్ను ఒక నార్మల్ మంచోడిలా చూపించాలంటే ఆయన ఇంకో 4 సీన్‌లు ముందు పెట్టాలి. అవును. 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 స్క్రీన్ టైమ్ ముందు మీరు పెట్టి ఇతను మంచోడే. ఇతను మంచోడే, మంచోడే. ఇతను మంచోడే. మంచోడే, మంచోడే అని 4 సార్లు. 4 సార్లు చెప్పి అప్పటికి నమ్ముతారో నమ్మరో అనే డౌట్ ఉంటూ పెట్టాలి. హ్మ్. సో, అలాంటి అలాంటి సిట్యుయేషన్ వల్ల నేను ఐ లాస్ట్ బీయింగ్ ఎ వర్సటైల్ యాక్టర్ ఫస్ట్. వర్సటాలిటీ ఏదైతే ఉందో అది స్కోప్ నాకు రాలేదు దీనివల్ల ఒక రకంగా. బట్ అలా అని పాపులారిటీ వచ్చింది. థర్స్ నో టూ వేస్. ఇదొచ్చింది. బట్ దీన్ని బ్యాలెన్స్ చేసుకునే వర్సటాలిటీకి స్కోప్ లిమిట్ కొద్దిగా ఇబ్బందయిందనమాట. అప్పుడు నేనేం చేశానంటే ఇంకొంచెం కాన్షియస్‌గా ఆహ్, మంచివాడి క్యారెక్టర్స్, సెమీ మంచివాడు. సెమీ మంచివాడు, హ్మ్. గ్రే షేడ్స్. సో, ఇప్పుడు సడెన్‌గా మీరు 'టాక్సీ వాలా' తీసుకుంటే 'టాక్సీ వాలా'లో హీస్ ఎ నైస్ గాయ్. కరెక్ట్. ప్రొఫెసరే మంచతను. సపోర్ట్ చేస్తాడు. హీరోయిన్ ఎప్పుడు పాపం ఆ అమ్మాయి ఎలాగైనా సరే సో, ఈజ్ వర్కింగ్ ఫర్ ఎ గుడ్ మోటివ్. హ్మ్. 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 అలాగే 'గరుడవేగ'. అలాగే మన 'ప్రేమ విమానం' అనే సినిమా. సో, ఈ అన్నిట్లో గూడా అరే! పాపం రవి యాక్చువల్లీ పాపం క్యారెక్టరు. హ్మ్. బట్ ఆడియన్స్‌లో నేను చూసిందేంటంటే, అరే! పాపం ఇతను హ్మ్. ఓకే. గుడ్. హ్మ్. సో, ఇప్పుడేమైందంటే లక్కీగా దానివల్ల తెలుగు ఇండస్ట్రీలో నాకు ఆహ్, అతి చెడ్డోడైనా ఇవ్వచ్చు, కొంచెం అతి మంచివాడు. మంచోడివ్వచ్చు. ఆ! కాదు యాక్చువల్లీ అతి మంచోడు కూడా ఇచ్చారండి. అంటే హ్మ్. 'ప్రేమ విమానంలో' నేనొక పేద రైతుని. ఓహ్! చాలా బ్యూటిఫుల్ క్యారెక్టర్ అది. అది తను పాపం వన్ ఆఫ్ దోస్ అన్‌ఫార్చునేట్ సూసైడ్ డెత్స్. హ్మ్. ఓకే. హ్మ్. ఆహ్, అది ఉన్న 5, 7 మినిట్స్ ఉన్న కథ స్టార్టింగే ఉంటుంది. చాలా బావుంటది. హ్మ్. అది నాకు లక్కీగా రీసెంట్‌గా బయట కూడా జనాలు కొంతమంది ఫ్రెండ్స్ గాని, లేకపోతే ఫ్రెండ్స్ అంటే నేను ఆడియన్స్ గాని, లేకపోతే ఇంటర్వ్యూ చేసిన వారు ఒకాయన ఉన్నారు. ఆయన గాని దే నోటీస్ థట్. అరే! భలే క్యారెక్టర్ అండి అది అని. సో, ఐయామ్ లైక్ ఓకే. గుడ్. యూ నో జాగ్రత్తగా నన్ను నేను ప్లేస్ చేసుకుంటున్నాను అనే ఒక మంచి ఫీలింగ్ సో, దట్ ఈస్ వచ్చింది. యువర్ ఛాలెంజ్. ఇట్ వాస్ దట్స్ మై యువర్ ఛాలెంజ్. ఛాలెంజ్ అండ్ యెస్. మీరు దాన్ని యెస్. క్రమంగా ఓవర్‌కమ్ చేస్తూ వచ్చారు. హ్మ్. మీకు హ్మ్. అనుకున్నట్టు ఆ క్యారెక్టర్స్ ఆ టైంకి పడ్డం, మీరు అనుకోవడం, యాహ్! సంకల్పించడం అన్నీ. ఇంకొంచెం బాగా ఏమయ్యేదంటే అవి కొద్దిగా పెద్ద హిట్స్ అయితే ఈ కౌంటర్ బ్యాలెన్స్ చేసేది. అవును. అవును. నెగెటివ్ చేసినయన్ని టప్‌మని పైన ఉంటున్నాయి. హ్మ్. హ్మ్. క్షణం గాని, లేకపోతే ఏవైనా మీరు నెగెటివ్ చేసినవన్నీ కూడా మొన్న 'నైన్ అవర్స్' అని ఒక సినిమా వెబ్ సీరీస్ చేశానండి. హ్మ్. మన 'క్రిష్' గారిది, 'రాజీవ్ రెడ్డి' గారిది. ఏంటంటే ఫస్ట్ టైమ్ దాంట్లో ఎక్స్‌ట్రీమ్‌లీ నెగెటివ్‌గా ఉంటుంది క్యారెక్టర్. ఓకే. కానీ అట్ సమ్ పాయింట్ వాడు నటిస్తున్నాడా అలాగా అని ఉంటుంది. హ్మ్. పాపం మంచోడే. హ్మ్. ఈ ప్రపంచంలో మంచి వాళ్ళకి ప్లేస్ ఉండదని చెప్పి వాడంతట వాడు మంచితనాన్ని చంపుకొని ఒక చెడ్డోళ్ళ నటిస్తున్నాడనే ఒక చిన్న ఫీలింగ్ వస్తది. సో, దట్ వాస్ మై టేక్ అవే. హ్మ్. సో, సో, మంచి వెరైటీ ఆఫ్ రోల్స్‌తో యూ వెరైటీ ఆర్ ఆఫ్ జస్ట్ రోల్స్ హావింగ్ అండి. సో మచ్ ఐయామ్ ఫన్. ఫన్. యాహ్! థట్ ఐ కెన్ సే. హ్మ్. యాహ్! 'వెన్నెల' మిమ్మల్ని 'వెన్నెల రవి' అని కూడా అంటారు. యాహ్! 'రాఖీ రవి' అని కూడా అవును. అంటారు. సో, 'వెన్నెల' 'రవి' పక్కపక్కన ఉండవు. కానీ మీరు మాత్రం పక్కపక్కన ఉన్నారు. ఐ డోంట్ నో ఇఫ్ యూ అరే! నోటీస్ దట్ చాలా బావుందండి ఇది. నేను యాహ్! కరెక్టే. కదా?
అంటే నేను కానీ ఏ, రవి అంత భగుమనే టైప్ మనిషిని కాదు కాబట్టి కానీ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ క్యారెక్టర్స్ దట్ యువ్ డన్. మీరు వెన్నెల్లాగా బట్ ఉంటారు అవసరమైతే, అవును 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 రవిలా కూడా యా అవ్వగలుగుతారు సినిమాలో డెఫినెట్గా అని ప్రూవ్ చేశారు. అది డెఫినెట్గా ఆల్మోస్ట్ సెల్ఫ్ ఫుల్ఫిల్లింగ్ ప్రాఫెసీ అయిపోయింది మీకు. యా రవివర్మ గారు మిమ్మల్ని అంటే రవి వర్మ అని పేరు వినగానే సడన్ గా ఒక ఒక రాజు, ఒక ఇది నాకెవరో చెప్పారు, బాగా డబ్బులున్నాయి రవివర్మ గారికి మామూలుగా కాదు చిన్నప్పటి నుంచి, వాళ్ళ వెరీ రిచ్ ఫ్యామిలీ అని చెప్పి. సో ఇస్ యా దట్ ట్రూ? అంటే ఫ్యామిలీ ఈజ్ వెరీ రిచ్ ఇన్ దేర్ వాల్యూస్ బట్ నాట్ నాట్ సో రిచ్ ఇన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మానిటరీ ఆర్ ఫినాన్షియల్ టర్మ్స్. విషయం ఏంటి అంటే బేసికలీ ఫాదర్ చిన్నప్పుడే సారీ ఇంటర్మీడియట్ చేసిన తర్వాత వచ్చేసారు హైదరాబాద్ వచ్చి ఇంకిక్కడే మీకు అప్పుడు 2 ఏళ్ళు అనుకుంటా కదా? నాకు 1 ఇయర్. 1 అంటే ఇయర్, ఓకే. ఆయన పెళ్ళే 19 ఇయర్స్ అప్పుడు అయింది. 20కి నేనున్నా. సో ఇమాజిన్. సో ఆయన ఇక్కడికి వచ్చి పాపం ఏంటంటే ఇక్కడే డిగ్రీ కంప్లీట్ చేసుకుంటూ, జాబ్ చేసుకుంటూ డిగ్రీ కంప్లీట్ చేసుకొని, దాని తర్వాత మమ్మల్ని కూడా చూసుకుంటూ ఇట్ వాస్ హీ హ్యాడ్ అ రియలీ టఫ్ డీల్. హీ రియలీ హ్యాడ్ ఎ టఫ్ డీల్ అండ్ మై మామ్ ఆల్సో. మదర్ కూడా పాపం ఉన్న అంత ఒక కొత్త ప్లేస్కి వచ్చి పెద్ద సపోర్ట్ ఏమీ లేకుండా, ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా లేకుండా, మై ఫాదర్ యూస్ టు వర్క్ 3 జాబ్స్ అండి. 3 చోట్ల పని చేసేవారు ఆయన లిటరలీ. సో దట్ వే హీ వాజ్ అ వర్కహాలిక్ అండ్ హీఈస్ వెరీ కన్సిస్టెంట్. అండ్ బ్యూటీ ఏంటంటే ఎలా ఉన్నా కూడా హీఈస్ హ్యాపీ పర్సన్. నాన్నగారా? అంటే ఎప్పుడు కంగారు పడలేదు, డబ్బులు లేవి వాళ్ళ రేపేంటి? డబ్బు గురించి కంగారు కానీ, అది ఒక వ్యామోహం కానీ, లేకపోతే ఒక గ్రీడ్ కానీ లేదు. అది హీస్ కన్సిస్టెంట్లీ హ్యాపీ. సో ఇస్ మై మామ్. ఓకే, మై మదర్ ఈజ్ అ బెటర్ ప్లానర్. ఉన్న దాంట్లో షీఈస్ బెటర్ ప్లానర్ దెన్ మై ఫాదర్ ఐ గెస్. బట్ ఫాదర్ ఈజ్ వెరీ హ్యాపీ గో లక్కీ టైప్ అనమాట. పని అంటే చాలా ఇష్టం. అది నాకు నా తమ్ముడికి కూడా అబ్బేసింది. బీయింగ్ వర్కహాలిక్ టైప్లో. ఎవరైనా మనకి ఒక పని ఇస్తున్నారు, దానికి ఇంత డబ్బు ఇస్తున్నారు అంటే వాళ్ళు దే ట్రస్ట్ యూ ఆన్ ఇట్ కదా. సో ఆ వాల్యూస్ చాలా ఎక్కువైపోయింది అనమాట. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఎందుకు అవసరం అంత అని, జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థాట్ విచ్ ఇస్ అ గుడ్ థింగ్ యాక్చువల్లీ. బట్ హీ రియలీ వర్క్ 3 జాబ్స్ అండ్ దెన్ హీ రేజ్డ్ అస్. పాపం ఆయన 3 ఉద్యోగాలు పొద్దున్న ఒక 2 గంటలు, మళ్ళీ జాబ్ అయిన తర్వాత మళ్ళీ సాయంత్రం ఒక 2 గంటలు, అలాగా పిఏ లాగా లేకపోతే పిఎస్ లాగా బాగానే. బట్ ఈ అంత కష్టంలో కూడా మళ్ళీ మీరు సాయంత్రం 10 గంటలకి ఆయన నవ్వు మా ఇంటి కార్నర్లో ఫ్రెండ్స్ అక్కడ కూర్చుని ఉంటారు కదా, హాహాహా నవ్వు వినపడతా ఉంటుంది. హీ హెస్ డన్ ఇట్ ఇన్ స్టైల్. సో అమ్మ ఏ వంటలు గుర్తున్నాయి మీకు చిన్నప్పుడువి? కరెక్ట్, బ్యూటిఫుల్ క్వశ్చన్. అమ్మ ఎగ్ బుర్జీ కాదు, గుడ్డుని బాగా కొట్టేసి ఉడకబెట్టి, ఓకే, దాన్ని మసాలా కట్ చేసి ముక్కల కూర అంటాం బేసిక్లీ, చాలా ఈజీగా చెప్పారు. ఆమ్లెట్ కూడా కాదు, అప్పుడు మనం ఒక జున్ను ఎలా ఉడకబెడతాం అలాగే ఇది కూడా బాగా ఉడకబెట్టి రాజుల వంట ఇది, పన్నీర్ టైప్. అవునా? అది నాకు స్పెసిఫిక్ గా తెలియదు. అంటే ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. అబ్బో భలే ఉంటది. అంటే లిటరలీ దాన్ని పన్నీర్ లా అనిపిస్తుంది కానీ ఇట్ ఈస్ ఎగ్. బట్ దెన్ దాన్ని బాగా మ్యారినేట్ చేసి ఆ టైప్లో, అది మై ఫేవరెట్. ఐ మీన్ అమ్మ వంటలో ఫస్ట్ టాప్ కొట్టేది అదనమాట. ఎప్పుడైనా డిఫాల్ట్ అనమాట. యా. సో అక్కడి నుంచి మీరు చదువు కొనసాగించి మీరే మామూలు అల్లాటప్ప ఏదో బీకామ్ బిఎస్సి అలాంటి చాలా ట్రై చేశారు బీకామ్ చేద్దామని. అవునా? ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరు మన అడగరు అనే ఒక గొప్ప, ఆ టైంలో పియర్ ప్రెషర్ బాగుండేది. పేర్ ప్రెషర్ అంటే ఓవరాల్గా ఏం చేస్తున్నాడు మీ అబ్బాయి అని మా నాన్నని, ఏం చేస్తున్నావు నువ్వు అని నన్ను. సో ఇంటర్మీడియట్లో ఎంఈసీ తీసుకుందాం అనుకున్నా. ఫస్ట్ ఎంఈసీ అనగానే ఇంకెవ్వరు ఏం మాట్లాడరు, వీడు ఎట్లా బీకామ్లే, వీడికి ఎంపీసీ చదవలేక ఎంఈసీ చాలా దారుణం అండి, చాలా పాపం వన్ సైడెడ్. ఆ రోజుల్లో బీకామ్ చేసే వాళ్ళని పాపం, అంటే ఇంజనీరింగ్ మెడిసిన్ చేయకపోతే వాడు ఆల్మోస్ట్ వాడికి చదువు రాదు, లేకపోతే ఇంట్రెస్ట్ అసలు వాడు ఎందుకు పనికిరాడు ఆ టైప్లో. అవునా? అయ్యో. బట్ అదే అండి, దట్ వాజ్ అ పర్సెప్షన్ ఆ టైంలో. అది ఎలా అయిందో ఐ థింక్ స్పెషలీ బికాజ్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఉంటారు కదా ఆ స్టేజెస్లో, అది మాకు చాలా, నేను అరే అసలు వీళ్ళతోటి నేను ఎందుకు, బయట వెళుతూ ఉంటే కూడా ఎవరో ఒక ఆయన గేట్ దగ్గర నుంచి ఏమయ్యా ఏం చేస్తున్నావు అంటారు.
అరే! ఒకటికి 10 సార్లు నువ్వు ఎందుకు అడుగుతున్నావు నన్ను అని నేను అనుకున్నా ఏం చేస్తాం తప్పదు. ఒక మాట అనలేము. అందుకని నేను దూర దూరంగా కాలనీ ఇంటికెళ్ళాలి కాలనీలో ఇంటికి ఇక్కడి నుంచి అలా వెళ్ళాలి అంటే ఇలా వెళ్ళేవాడిననమాట కనపడకుండా. బట్ ఆ ప్రెషర్‌లో ఐ థింక్ నేను ఎంపీసీ తీసుకొని ఫ్రెండ్స్ అందరూ ఇంజినీరింగ్ నేను కూడా ఇంజినీరింగ్ చేశా తప్ప ఐ థింక్ దట్స్ హౌ ఐ బికమ్ ఎన్ ఇంజినీర్. ఐ వాస్ ఓకే. డీసెంట్. ఐ వాస్ ఓకే విత్ స్టడీస్. మరీ బ్యాడ్ కాదు గానీ వన్ వన్ అంటే ముందు రోజు నైట్ బ్యాటింగ్‌లు చాలా చేసేవాళ్ళం. హ్మ్. 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 రాత్రంతా చదివేసుకొని పాస్ అయిపోయేవాళ్ళం. సో కానీ సీబీఐటీ అంటే సీరియస్ ఇట్స్ ఎ కాలేజే. గుడ్ కాలేజ్. సూపర్ ఏదో కాలేజ్. మనకి కొన్ని కొన్ని అడ్రస్ లేని కాలేజీలుంటాయి. కనక విలాస్ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అన్నారనుకోండి. ఎక్కడుంది ఆ కాలేజ్ ఉందా అండి అని అడుగుతాం మనం. సీబీఐటీ అంటే ఒక స్టాండర్డ్ కాలేజ్. సీబీఐటీ నాకు ఒక ఏమంటారు? ఒక క్వాలిటీ ఇచ్చిందండి డెఫినెట్‌గా. ఒక ఎక్స్‌పోజర్ ఇచ్చింది. ఎందుకంటే దాని నుంచి చాలామంది యూఎస్ కానీ, లేకపోతే మాస్టర్స్ అని గానీ, ఇంకోటేంటి అంటే నాకు కాలేజ్ లైఫ్ బహుశా 4 ఇయర్ కాలేజ్‌లో సెమిస్టర్ సిస్టమ్‌లో కొద్దిగా ఎక్కువ మీరు డెవలప్ అవుతారని ఫీలింగ్ ఉంది నాకు. అదే 3 ఇయర్స్ అనుకోండి. ఫస్ట్ ఇయర్ కాలేజ్‌కి వెళ్ళంగానే అమ్మో! ఇదేంటి చాలా కొత్తగా ఉంది అనుకుంటాం. కరెక్ట్‌గా 1 ఇయర్ సెకండ్ ఇయర్‌లో కాలేజ్ లైఫ్‌ని ఎంజాయ్ చేసి లోపల థర్డ్ ఇయర్ వచ్చేసి టప నెక్స్ట్ ఏంటి? అయిపోద్ది. అదే ఇంజినీరింగ్‌లో ఏంటంటే ఫస్ట్ ఇయర్‌లో సెటిల్ అవుతారు. ఇంకా చాలా టైం ఉంది కదా అని. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఫస్ట్ సెమ్ దాకా అంటే 2.5 ఏళ్ళు మీకు మీ మెంటల్ డెవలప్‌మెంట్‌కి చాలా టైం దొరుకుతది. హ్మ్. హ్మ్. ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా మీకు ఆ హడావిడి రాదు హ్మ్. యాక్చువల్‌గా. అదర్ హ్మ్. దెన్ జీఆర్ఈ, టోఫెల్ ఏదో చదువుకుంటారు తప్ప. అది మా టైంలో. ఇప్పుడు ఎలా ఉందో నాకు తెలీదు. సో, ఫోర్త్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ దాకా. సో, దేర్ ఈస్ అ గుడ్ 2.5 ఇయర్స్ ఆఫ్ టైమ్ ఇన్ అ 4 ఇయర్ సెమిస్టర్ సిస్టమ్ హ్మ్. 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 దట్ ఐ ఫీల్ దట్ పీపుల్ హ్యావ్ ఎంజాయ్డ్ లైఫ్ రైట్. ఆర్ అండర్‌స్టూడ్ లైఫ్. పర్లేదు ఇంకొంచెం ఏం చేయొచ్చు? ఓహో! ఇన్ని రకాలుగా ఉంటదా? క్రికెట్ ఆడుకోవటం అవన్నీ గూడా ఉంటాయి. ఐ మీన్ హ్మ్. దిస్ ఫుల్ లెంగ్త్ ఆఫ్ థాట్. అదే డిగ్రీలో నాకు కొద్దిగా అనిపిచ్చింది. చాలా ఫాస్ట్‌గా అయిపోతుందేమో హ్మ్. అని. నేను అంటే 1 ఇయర్ నేను డిగ్రీ కూడా చేశా. ఓహో! ఏం అంటే డిగ్రీ ఎంసెట్ అప్పుడు? సెకండ్ అటెంప్ట్ అనమాట. హ్మ్. ఓహో! ఇంజినీరింగ్‌లో సెకండ్ అటెంప్ట్ బట్ అనమాట. వచ్చింది కదా! అదేం వచ్చింది. ముఖ్యం. బట్ రెండోసారి మీరు రాయడం గొప్ప విషయం. యాహ్! ఎందుకంటే అప్పటికే మీరు 5, 6 ఏళ్లప్పటి నుంచి యాక్టర్ అవుదాం అనుకున్న వ్యక్తి, యాహ్! ఇంజినీరింగ్ వైపు ఒకసారి రాకపోతే చూసావా అంటే నాన్న రాలేదు కాదు. మా అనకూడదా? ఫ్రెండ్స్ కూడా అదే కోవకి చెందినోళ్ళు కాబట్టి అలా ఎళ్ళిపోయింది. లేకపోతే వాళ్ళు గనుక ముందే వచ్చేసిందనుకోండి, హ్మ్. నేను లైట్ తీసుకునేవాడినేమో. హ్మ్. హ్మ్. ఇట్స్ మోర్ లైక్ థాట్. ఐ థింక్ ఆళ్ళు గనక ఫస్ట్ అటెంప్ట్‌లోనే అందరూ ఇంజినీర్‌లు అయిపోయారంటే, బహుశా నేను కంటిన్యూ చేసేవాడినేమో. హ్మ్. కంటిన్యూ చేసి డైరెక్ట్‌గా ఏ సినిమా యూ నో దాంట్లో జాయిన్ అయిపోయేవాడినేమో. అప్పటికేమైనా ఆడిషన్స్ లేకపోతే అలాంటివి ఇచ్చారా ఆ టైంలో? అంత యంగ్ ఏజ్‌లో? బికాజ్ ఆఫ్టర్ థట్ నాకు తెలిసి మీరు ఫిల్మ్ స్కూల్‌కెళ్లారు. అవునండి. ఫిల్మ్ స్కూల్‌కెళ్ళాను గానీ, ఆడిషన్స్ ఇవ్వలేదు గానీ, ఆడిషన్స్ కోసం ట్రై చేశా. హ్మ్. ఓకే. ఆహ్, ఒకసారి ఫన్నీగా ఆహ్, నేను చేయలేదు. ఆ యాడ్ వచ్చింది కానీ చేయలేదు. యాడ్స్ కోసం ఆడిషన్స్ పెట్టారు. హ్మ్. అక్కడి దాకా ఎళ్ళిన తర్వాత అది వెస్టర్న్ బ్రీఫ్స్ ఉంటది గదా! ఆ యాడ్ అన్నారు. అసలు మనకు అది అవసరమా? పువ్వులు వేరని అడిగారా? ఎవరో వేసుకుంటే చూసారా? అమ్మ! ఎంత మంచి వెస్ట్, ఎంత మంచి బ్రీఫ్. అండర్‌వేర్ యాడా? భయ్యా! మనకి అంత సీన్ లేదు, సెటప్ లేదని ఫస్ట్ భయపెట్టిన యాడ్ అదే. వచ్చిన యాడ్ అదే, భయపెట్టిన యాడ్ అదే. దెబ్బకి అన్నపూర్ణ స్టూడియోస్ నాకు బాగా గుర్తుంది. సో, ఇలా లాభం లేదు. మనం ఇంకోటేదో ఆలోచించాల్సిందే అని. ఇంకోటేంటంటే నేను ఆ టైంలో చాలా సన్నగా ఉండేవాడినండి. అంటే ఎంత అంటే ఇంజినీరింగ్ అయ్యే టైంకి ఇప్పుడు కొంతమంది యాక్చువల్లీ యంగ్‌స్టర్స్ 18, 15 ఇయర్స్ ఓల్డ్, 20 ఏళ్ళు, 40 ఐ మీన్ 20, 20, 22 ఉన్నవాళ్ళు కొద్దిగా సన్నగా ఉంటారు. ఒక్కోసారి మొఖం మీద మొటిమలుంటాయి. ఆహ్, నేననేదేంటంటే వాళ్ళు పాపం ప్రతి చిన్నదానికి కాన్ఫిడెన్స్ లూజ్ అవుతా ఉంటారు. ఓకే. అవును. అది అది పట్టించుకోవద్దు అని నాకు చెప్పాలనుంది. హ్మ్. I want to tell that to that youth of, from 12 years to 22 years or 20. ఇప్పుడు చెప్పాలనుందా? అప్పుడే చెప్పాలనుండిందా? అప్పుడు గూడా ఉండింది. ఇప్పుడు గూడా ఉంది. హ్మ్. ఎందుకంటే, అరే! నేను చాలా సన్నగా ఉండేవాడిని. నాకసలు ఒంటి మీద చిన్న కండ గూడా లేదు. ఏంటి నా లైఫ్? ఆ టైప్‌లో ఉన్ బట్ ట్రస్ట్ మీ వాళ్ళు షేప్ భలే షేప్ అవుతారు తర్వాత తర్వాత. హ్మ్. దే విల్ బి లైక్ ఒక
25, 30కి వచ్చేటప్పటికి చాలా హ్యాండ్సమ్‌గా, పర్ఫెక్ట్‌గా భలే తయారవుతారండి. ఐ థింక్ దట్స్ వెరీ ఇంపార్టెంట్ టు నాట్ లూజ్ యువర్ ఓన్ కాన్ఫిడెన్స్ కరెక్ట్. అన్నెసెసరీలీ. అవును. నాకు మొటిమలొచ్చాయి. అయ్యో! ఇదేదో అయిపోయా లేదు. అవన్నీ థట్ ఈస్ గ్రోయింగ్ స్టేజ్. గ్రోయింగ్ స్టేజ్‌లో ఎప్పుడు కూడా నేను ఇలా ఉన్నానేంటి, అలా ఉన్నాను మనల్ని మనం కించపరుచుకొని కాన్ఫిడెన్స్ లూజ్ అవ్వడం చాలా తప్పు. దండగ. వేస్ట్ పని. ఆ టైంలో యాక్చువల్‌గా చేయాల్సిన పని మీద కాన్సంట్రేట్ చేస్తే అవి ఇవి 2 బావుంటాయి. హ్మ్. హ్మ్. ఇది ఎందుకంటున్నానంటే నేను ఇంజినీరింగ్‌లో నాకు 40 కేజీలండి నేను. లైక్ 40 కేజీస్. హ్మ్. ఐ యామ్ 5'11" హైట్. 40 కిలోస్ అండి. 40 కేజీస్. అంటే అసలు బాబోయ్! అసలు అంటే లిటరల్లీ అనమాట. అప్పటికి పర్లేదు బానే ఉన్నాను. హ్మ్. కానీ బై ఎండ్ ఆఫ్ దట్ టైమ్ 44, అయినా మీకు 46. హ్మ్. వెస్టర్న్ బ్రీఫ్ యాడ్ వచ్చింది. అవును. దట్స్ ద పాయింట్. దట్ ఇస్ ద పాయింట్. ఒక 44, 44 కేజీస్, 45 కేజీస్ అంటే చాలా దారుణంగా ఉండేవాడిని. హ్మ్. అంటే సన్నగా బోన్స్ కనపడుతూ టైప్‌లో. అయితే బట్ దెన్ ద బ్యూటీ ఈస్ ఐ వాస్ 30 వెన్ ఐ డిడ్ 'వెన్నెల'. హ్మ్. 'వెన్నెల' టైంకి నేను 30 ఏళ్ళు నాకు లిటరల్లీ 29, 30 స్టేజ్‌లో ఉన్నాను. శర్వా అనమాట. "ఏంటి భయ్యా! ఏంటి నువ్వు కాలేజ్ స్టూడెంట్‌లా ఇంకా ఎలా ఉన్నావని." హ్మ్. బట్ దట్స్ వాట్ ఐయామ్ సేయింగ్. బట్ ఒంటి తత్వం అది మీది అహా! లేకపోతే ఒంటి తత్వమేలెండి కొద్దిగా. నేను ఎక్కువ తినేవాడిని కూడా కాదులెండి. ఐ ఓహ్! జస్ట్ యూజ్డ్ టు అది బి కూడా లైక్ ఉంది. అది కూడా ఉంది బట్ కొద్దిగా. ఇంతకీ యాడ్ చేసారా లేదా? యాడ్ చేయలేదండి బాబు. అంటే ఎందుకు చేయాలనిపించలేదు? అంటే సిగ్గా? భయమేసింది. భయం. అంటే మనం ఇలా కరెక్ట్‌గా పోస్టర్ అక్కడ యేసాడనుకోండి పొరపాటున. అదే కరెక్టే. అంటే దానికి చాలా ధైర్యం కావాలి. ఓకే. ఒక అండర్‌వేర్ యాడ్ చేయాలంటే ఒక మనిషికి చాలా ధైర్యం కావాలి. యాహ్! యాక్చువల్లీ. నాకంత లేదు. హ్మ్. అప్పుడు లేదు, ఇప్పుడు లేదు. సో, అక్కడి నుంచి యూ వెంట్ టు ఫిల్మ్ స్కూల్ ఆఫ్టర్ దట్. యాక్చువల్లీ ఫిల్మ్ స్కూల్ వెళ్దామని యూఎస్ ఎళ్ళానండి. హ్మ్. ఎందుకంటే 'రామ్ గోపాల్ వర్మ' గారి ఆయన్నే ఒకసారి కలిసా. ఒక పెళ్ళిలో కలిసాననమాట. హ్మ్. పెళ్ళిలో కలిసినప్పుడు వెళ్లి పరిచయం చేసుకున్నాను. పరిచయం చేసుకొని సార్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ 'మైబీ వర్మ, అబ్బి వర్మ' అన్నారా? అదొక్కటే అనలేదు నేను కావాలని. ఆ! యాక్చువల్లీ మా ఫ్రెండ్ "అరేయ్! ఎళ్లి కలిసావా?" అన్నాడు. కలిసానురా. ఏమని చెప్పావు? అదే నేను ఇంట్రెస్టెడ్ ఉన్నాను. అది ఇది. సార్ నా పేరు రవి. నేను ఇలా ఇలా. అదేంట్రా? రవివర్మ అని చెప్పలేదా? అన్నాడు. నేను చెప్పలేదురా. ఐ మీన్ నాకేమి నేను దాచుకోవాలో లేకపోతే చెప్పకూడదో అని కాదు గానీ నాకు నార్మల్‌గా రవివర్మ పేరంటే చాలా ఇష్టం. పర్సనల్‌గా. దట్స్ బికాజ్ రవివర్మ అనే ఆయన ఒక ఆర్టిస్ట్ కూడా నంబర్ 1. బట్ ఎందుకో నాకు పెద్దగా నేను పెరిగిన వాతావరణం అంతా హైదరాబాద్ అండి టోటల్‌గా. ఎక్కడా కూడా నేను అంటే ఆహ్, నాకు రాజుల ఫ్రెండ్స్ చాలా తక్కువ హ్మ్. యాక్చువల్లీ. హ్మ్. నా కజిన్సే ఎక్కువున్నారు. సో, హ్మ్. వాళ్ళు బట్ ఇన్ జనరల్ చాలా తక్కువ. హ్మ్. బికాజ్ పుట్టగానే టక్‌మని ఇక్కడికొచ్చేసాం. అవును. ఓల్డ్ సిటీలో పెరిగాం. హ్మ్. మొత్తం ఫుల్‌గా అక్కడ हैदराबादी बोलते होंगे फिर बहुत फुल बहुत बोलता हूँ मैं। ऐसे नहीं लाइक पूरे मेरे 50 दोस्त हैं एटलीस्ट 50 से दोस्त नहीं रहते, दोस्तान रहते। दोस्तान रहते हैं हाँ वो 50 दोस्तान है 50 नहीं 50 से भी बहुत ज़्यादा है एक्चुअली। हाँ, तो चाय तो चाय क्या एम्प्टी? हाँ एक चाय एक एम्प्टी वो भी है वो भी है। ईरानी कैफे सब कुछ ओल्ड सिटी సూపర్. मार्कस ఏమి లైఫ్ అండి అది కదా. अरे बहुत बिंदास है वो तो वो యా भी था एंड देन సో CBIT వర్మ గారిని కలిశారు. వర్మ గారు కదా కరెక్ట్ ఐ వాస్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ కలిసి సార్ ఇట్లా ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ యాక్టింగ్ సార్ హౌ అది ఇది అంటే ఓకే కమ్ టు మై ఆఫీస్ టుమారో అన్నారు కదా నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళానండి అనుకోకుండా ఆయన మాత్రం చెన్నై వెళ్ళారు ఆ టైంలో. ఓహో. సో ఆఫీస్లో ఎవరో ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరో ఉన్నారు ఆయన ఏంటి భయ్యా మరి ఇంత సన్నగా ఉన్నావు నువ్వు అన్నారు లిటరలీ మళ్ళీ అదే క్వశ్చన్ వచ్చింది. అదే క్వశ్చన్ వచ్చింది. కొద్దిగా పెంచు బాడీ కొద్దిగా పెంచు మరి ఇంత సన్నగా ఉన్నావేంటి? అయినా ఓ పని చేయొచ్చు. నువ్వేం చేసావు? ఇంజినీరింగ్ అయితే నువ్వు యూఎస్ ఎళ్లి యాక్టింగ్ నేర్చుకొని రావచ్చుగా, కొద్దిగా లావు కూడా అయ్యి రావచ్చు. లిటరల్లీ దిస్ ఈస్ వాట్ హి సజెస్టెడ్. ఓకే. ఓహ్! అక్కడికి వెళ్తే ఫుడ్‌కి లావు అవుతారు. అంటే తనకేమైనా ఐడియా ఉన్నట్టుంది ఆల్రెడీ. ఓకే. సో తనేమో మరి ఆయన ఎవరో తెలీదు. ఇప్పుడు ఎవరైనా గుర్తుండి కాల్ చేస్తే బాగుండని అనుకుంటున్నాను గానీ, బట్ దట్ పర్సన్ ఆయన నన్ను వెళ్ళమంటే నేను ఐ యామ్ లైక్ ఓకే. బహుశా మరీ అక్కడేమైనా నేర్చుకుంటే బాగుంటుందేమో అని ఒక చిన్న ఫీలింగ్ ఉండేది. సో అప్పుడు మళ్ళీ నేను జిఆర్ఈ టోఫెల్ రాసెళ్ళా. హ్మ్. అప్పటి వరకు యూఎస్ఏలో ప్లాన్ లేదు. సరే అక్కడికెళ్ళి అక్కడ యాక్టింగ్ నేర్చుకుందాము. వెరైటీగా ఉంటుంది కదా! అంటే ఎప్పుడు చాలామంది ఇక్కడ నేర్చుకుంటారు కదా!
ఐ థాట్ మేబీ వై నాట్ అంటే అక్కడికెళ్ళి ఎందుకు నేర్చుకోకూడదు అనే టైప్‌లో. సో, వెళ్ళి అక్కడ ఐ వాంటెడ్ టు జాయిన్ డైరెక్ట్‌లీ యాక్టింగ్ స్కూల్. బట్ ఇట్ వాస్ వెరీ ఎక్స్‌పెన్సివ్. హ్మ్. హ్మ్. ఇప్పుడు 'సాగర్ చంద్ర' ఉన్నారు గదా! ఆయన సదర్న్ ఇలినాయ్ యూనివర్సిటీ కార్బన్‌డేల్‌లో చేశారు. ఓకే. స్క్రీన్ రైటింగ్ అవన్నీ. నేను కూడా దానికెళ్ళా యాక్చువల్‌గా. హ్మ్. బట్ ఇట్ వాస్ టూ ఎక్స్‌పెన్సివ్. $70,000 ఉండింది ఆ టైంలో. అబ్బే! మన వల్ల $70,000 $70,000 అంటే బాబాయ్ మన ఇల్లే ఒక 4, 5 $4,000 కట్టేసి ఉంటాం. అంటే బేసిక్‌లీ అట్ దట్ టైమ్ ఇల్లు ఒక 2, 3 లక్షలు కట్టగలిగాం. బేసిక్‌లీ దట్స్ ఇట్. దట్ ఈస్ అవర్ ఎవ్రీ ఎర్నింగ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనమాట. అలాంటిది ఒక $70,000 అంటే ఒక 22 లక్షలు. ఏయ్! కష్టం బాబాయ్ అని చెప్పి నేను మళ్ళీ మాస్టర్స్ జాయిన్ అయిపోయా అక్కడ. మాస్టర్స్‌లో ఇంజినీరింగ్ ఐ మీన్ మ్యాథ్స్ అండ్ కంప్యూటర్స్ బేసికలీ. అదేమో ఫైనాన్షియల్ ఎయిడ్‌తో పాటు మనకి సో, ఎక్స్‌పెన్స్ ఏమి లేదు దాంట్లో. సో, మాస్టర్స్ జాయిన్ అయ్యి ఆ తర్వాత ఎప్పుడో న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అప్పుడు టైం దొరకలా. అప్పుడు జాబ్ చేస్తుంటే టైం దొరకలేదు. హ్మ్. బట్ ఐ కుడ్ మేక్ టైమ్. ఒక 3 నెలలు హెల్ప్ చేసొచ్చాను. యాహ్! చేసొచ్చేసాక దెన్ ఆఫ్టర్ దట్ ఫిల్మ్స్ జస్ట్ హ్యాపెండ్. ఫిల్మ్ హ్యాపెండ్ ఇన్ 2000 బిఫోర్ దిస్ వన్. యాక్చువల్లీ వెళ్ళకముందే దేవకట్ట గారు ఆ టైంలో దేవకట్ట గారు చేశారు ఫస్ట్. దేవకట్ట గారు ఆ టైంలో హి వాస్ డూయింగ్ వలస అని ఒక టీవీ సీరీస్ లాగా. హ్మ్. అంటే టీవీలో మన ఈటీవీయో, జెమినీయో ఏదో దాంట్లో ఒక చిన్న ఎపిసోడిక్‌గా హ్మ్. హ్మ్. ఆహ్, చేద్దామని అనుకున్నారాయన. చేద్దామని అనుకుని ఒక ఐ థింక్ ఫ్యూ ఎపిసోడ్స్ దట్ హి డిడ్. దాంట్లో వేరే నా ఫ్రెండ్ ఉన్నాడు కిషోర్ అని. తను చెప్పాడనమాట. "అరే! ఇక్కడ నా రూమ్‌మేట్ దేవ అని ఉన్నాడు. తను ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్. యూ వాంట్ టు గో మీట్ హిమ్" అంటే, "అవునురా ఎళ్తానని" చెప్పా. అదే క్రమంలో రాజన్ డీకే గారిని కూడా కలిసా ఆ టైంలో. హ్మ్. డీకేని ఎక్కువ కలవలేదు. రాజ్‌ని ఎక్కువ కలిసా ఆ టైంలో. సో, దేవ వచ్చేసి, "సారీ బ్రదర్ నేను ఆల్రెడీ అందరిని హైర్ చేసేసుకున్నాను. 2 మంత్స్ అయింది నేను ఆల్రెడీ స్టార్ట్ చేసి. సో, ఎవ్రీ వీకెండ్ ఆయన షూట్ చేసేవారు బేసిక్‌గా." నేనేమన్నానంటే, "సరే ఓకే అండి. ఫైన్ నాకొక చిన్న హెల్ప్ గావాలి. మీరు నన్ను ఆడిషన్ తీసుకోండి. హ్మ్. అప్పుడు నాకు తెలుస్తది నేను అంటే అసలు నేను చేయగలనా లేదా? ఇదే నాకు దిస్ ఈస్ హౌ ఇట్ ఈస్ అనేది మీకు తెలుస్తుంది నేను చేయగలనో లేదో. అంటే సరే అయితే అని చెప్పి ఆయన లీడ్ క్యారెక్టర్‌కి ఆడిషన్ తీసుకున్నారు. అండ్ హి వాస్ వెరీ హ్యాపీ. లైక్ అరే! నాకు తెలీదే నువ్వు నువ్వు పోనీ ముందు కొద్దిగా కనపడి ఉంటే అప్పుడు ఆయన ఆ క్యారెక్టర్ తనే చేస్తున్నారు యాక్చువల్లీ. హ్మ్. బికాజ్ నోబడీ ఎల్స్ వాస్ ఇంట్రెస్టెడ్ మచ్. హ్మ్. హ్మ్. సో, ఆయనేమో "నువ్వు దొరుకుంటే బాగుండేది. నేను ఓన్లీ డైరెక్షన్ మీద కాన్సంట్రేట్ చేసేవాడిని." సరే ఓకే. నో ప్రాబ్లమ్. నేను నెక్స్ట్ ఎప్పుడు ఏమనుకున్నా సరే ఐల్ డెఫినెట్‌లీ కాల్ యూ అని. అండ్ ఆ తర్వాత నుంచి వి ఆర్ ఇన్ టచ్ ఫర్ ద నెక్స్ట్ 3, 4 ఇయర్స్. హ్మ్. అంటే ఎవ్రీ ఇయర్ ఒక 2 డేస్ అయినా నేను ఎళ్లి కలిసేవాడిని. డెట్రాయిట్ ఎళ్లి కలిసేవాడిని. లేకపోతే అట్లా. అలా ఒకటి ఫోన్ కాల్స్ ఇవి అవి. యాస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ నేను న్యూ జెర్సీలో ఉన్నప్పుడు గూడా మన 'ఐ డ్రీమ్ క్యాడ్' వాసు ఉన్నారు గదా! హ్మ్. హి యూజ్డ్ టు ట్రావెల్ ఇన్ ద సేమ్ ట్రైన్. హుహు. ఆహ్, అలా మీకు పరిచయం. అలా పరిచయం ఉంది. అప్పుడు ఆయన క్యాడ్ వాసు అనేవాళ్ళం. హ్మ్. అవునవును. యాహ్! తెలుసుగా. సో, అలాగా. సో, యాహ్! ఆ పరిచయం ఉంది. బట్ ఎనీవే హ్మ్. సో, డ్యూరింగ్ దట్ టైమ్ అదే టైంలో నేను న్యూయార్క్‌లో ఉన్నప్పుడు ఎన్‌వైఎఫ్ఐకెళ్ళడం, ఈ జాబ్ జేసుకోవటం ఇవన్నీ చేశామనమాట. బట్ యూఎస్ ఎక్స్‌పోజర్ కొంచెం చేంజ్ అవుతుంది కదా! మన ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఐ ఫీల్. ఐవ్ లివ్డ్ దేర్. యాహ్! సో ఇట్ ఐ ఈస్ నో హౌ చేంజ్ ఇట్ ఫీల్స్. చేంజ్ యాహ్! అవుతుందండి. యాహ్! ఇట్ ఈస్. యాహ్! యాహ్! డెఫినిట్‌గా ఒక కాన్ఫిడెన్స్ అంటారా? లేకపోతే సంథింగ్ ఎల్స్ అంటే కాన్ఫిడెన్స్ కంటే కూడా మీరు సొంతంగా పనులు చేసుకోవడం అలవాటైపోద్ది. అలవాటు చేసుకుంటాం. కరెక్ట్. ఫస్ట్ థింగ్ హ్మ్. మీరంటే సెల్ఫ్ రిలయంట్ సెల్ఫ్ రిలయంట్ అయిపోతాం. అది ఒక్కోసారి ప్రాబ్లమ్ గూడా యాక్చువల్‌గా. హ్మ్. 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 ఇక్కడ ఈ సెటప్‌లో అది వర్కౌట్ అవ్వల హ్మ్. నాకు. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు బీ గై ఫ్రమ్ యూఎస్. అవును. హ్మ్. కరెక్ట్. అదుంది. మీరు ఇంతమంది స్టార్స్‌తో వర్క్ చేశారు కదా! రవి గారు. హ్మ్. ఎవరితోనైనా దోస్తీ అయిందా? జూనియర్ ఎన్టీఆర్ గారితో గాని, మహేష్ ఆహ్, బాబు గారితో గాని? అంటే దోస్తీ అనేది కొద్దిగా పెద్ద వర్డ్ అవుతుందండి. కానీ బికాజ్ వి డోంట్ స్పెండ్ సో మచ్ టైమ్. టైమ్. ఓకే. హ్మ్. ఆయన ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఆ టైంలో కలవటం. ఆ తర్వాత నేను ఆయన 'యమదొంగ' సెట్స్‌కి కూడా వెళ్ళేవాడిని. హ్మ్. ఒక 2, 3 సార్లు ఎళ్ళాననమాట. ఐ యూజ్డ్ టు సీక్ హిస్ టైమ్ వెళ్ళి ఎలా ఉన్నారండి అది ఇది అని చెప్పి ఐ యూజ్డ్ టు స్పెండ్ సమ్ టైమ్ యాక్చువల్లీ. ఆ మాత్రం దోస్తీ ఉండింది ఆ టైంలో. బట్ ఆఫ్టర్ థాట్ నేను కూడా మళ్ళీ యూఎస్ వెళ్ళిపోవటం, ఆయనతోటి వర్క్ చేయలేకపోవటం అంటే ఎక్కడో మళ్ళీ ద క్యారెక్టర్ షుడ్ ప్లే. కరెక్ట్. సీ ఆహ్, ఆహ్,
ఐఎమ్ నాట్ హిస్ పర్సనల్ ఫ్రెండ్, మోర్ లైక్ లైక్ అ కొలీగ్, లైక్ లైక్ వర్క్ ప్లేస్లో ఉంటేనే ఒక ఒక టైం అసోసియేషన్. అసోసియేషన్ ఎలా ఉంటుంది. ఉండేవారు కానీ మీతో రాకీ అమేజింగ్. సెట్‌లో? అది హీ ఈజ్ అ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. ఈజ్ బ్లాస్ట్ ఆఫ్ ఎనర్జీ. అండ్ వాట్ యూ గైస్ టాక్ అంటే మామూలుగా బికాజ్ మీకు ఉంటుంది కదా! అంటే మీరు గాని ఏం మాట్లాడుకుంటారు? ఏంటా పాలిటిక్సా? ఒక వెదరా? లేకపోతే ఇంకోటా? వెదర్ కాదు కానీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఐఎమ్ లైక్ 49. ఓకే. విషయం ఏంటంటే ఎన్టీఆర్ గారు హీస్ ఇస్ టూ యంగ్, వెరీ యంగ్, ఈవెన్ దో ఈజ్ లైక్ అయితే హీ వెంట్ టు సెయింట్ మేరీస్ జూనియర్ కాలేజ్ అండ్ సెయింట్ మేరీస్ డిగ్రీ, రైట్? సెయింట్ మేరీస్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ నా క్లాస్మేట్. ఓహో! అయితే మీరు గురుస్థానంలో ఉన్నారు అలా చూస్తే. అయితే ఎన్టీఆర్ షాక్ అన్నమాట. ఏంటి నువ్వు మహేందర్ రెడ్డి గారి క్లాస్మేటా? హే నువ్వు అసలు నీ వయసు ఎంత అని, దట్ వాజ్ ద ఫస్ట్ టైం అండ్ హీ వాజ్ లైక్ షాక్డ్ అనమాట. అయితే లైక్ నేను సరే ఓకే ఆ టాపిక్ వద్దు అంటే కూడా హీ వాజ్ లైక్ పుల్లింగ్ మీ ఆన్ దాట్ వన్ యాక్చువల్లీ. అదొకటిను. ఇంకోటి బాగా గుర్తున్న విషయం ఏంటి అంటే హీ ఈజ్ లైక్ సీన్లో ఎన్టీఆర్ బావ కాళ్ళు పట్టుకోవాలి, బావా ప్లీజ్ యూనో నా చెల్లి జాగ్రత్త టైప్లో ఏదో ఉంటుంది. అయితే వాజ్ ర్యాగింగ్ మీ, నేను వచ్చి నీ కాళ్ళు పట్టుకోవాలా? గురుగారు నాకు సంబంధం లేదు, కావాలంటే మీరు డైరెక్టర్ గారు నేను తారక్ గారు ప్లీజ్ డోంట్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి, మీరు చూసుకోండి, నేనే నన్ను ఎందుకండి లాగుతున్నారు దీంట్లో అని చెప్తే, ఇలా కాదు నేను సినిమా రిలీజ్ రోజుని అరే పక్క రవిని తీసుకురండి, మనతో పాటే సినిమా చూస్తాడు, తను ఫ్రంట్ రోలో కూర్చోబెడతాను, నా కాళ్ళు పట్టుకునే చూస్తాను. అప్పుడేమవుతుంది తెలుసా, నా ఫ్యాన్స్ నీ చూసుకుంటారు. అరే ఇంత ఆఫర్ ఎందుకు బాబు నాకు, నేను నా స్థానంలో నేను బాగానే ఉంటాను, చుట్టుపక్కల కూడా కనిపించనని, రాఖీ రిలీజ్ తర్వాత మాత్రం నేను మాత్రం మీతో ఉండనని చెప్పేసా. సో ఐ థింక్ దట్ బ్యూటిఫుల్ మెమరీస్ ఇవన్నీ. హీఈస్ అమేజింగ్ అండి, హీఈస్ వెరీ వెరీ గుడ్, హీస్ సూపర్ గుడ్ యాక్చువల్లీ. ఇంకోటి ఏంటంటే ఐ బికేమ్ హిస్ ఫ్యాన్ ఆఫ్టర్ ద మూవీ. అంటే అంతకు ముందు కూడా హిస్ డన్ ఫ్యాబ్ జాబ్ ఓకే, కానీ అప్పటికి నేను కూడా యాక్టింగ్లో లేను కాబట్టి ఇది ఎంత కష్టం అనేది నాకు తెలీదు. మైండ్లో ఏముంది చేయగలుగుతాం అంతేగా అన్నట్టు ఉంటుంది. బట్ ఒక సీన్ ఒక కెమెరా పెట్టిన తర్వాత హౌ డు యూ గెట్ ఇన్ టు యాజ్ అన్ యాక్టర్, ఎలా అది ఒక ప్రాసెస్ ఉంటుంది, ఇంత కష్టంగా ఉంటుంది. నాకు ముందు ఏం తెలియదండి యాక్చువల్లీ. సినిమా చేసేదాకా కూడా ఒకటే టేక్ ఉంటుంది అనుకున్నా, ఒకటే టేక్ ఉంటుంది, అది మనం చేసేస్తాం అయిపోద్ది అంతే కదా అని. బట్ నో, ఇది అసలు అంత సింపుల్ గానే కాదు. ఆ ప్రాసెస్లో మాస్టరీ చేసిన వాళ్ళు ఉంటారనేది తర్వాత అర్థమైంది. అండ్ హీఈస్ లైక్ గ్రాండ్ మాస్టర్ ఎన్టీఆర్, అమేజింగ్ టైమింగ్ అన్నీ అంటే వాయిస్ మాడ్యులేషన్ నుంచి, ప్రెసెన్స్ నుంచి, టాపా ఎనర్జీ నుంచి, హీఈస్ మెమరీ నుంచి, ఐ థింక్ I have become his fan as an actor. I've become his fan. In the current generation, I feel that he tops the list in terms of slipping into anything. ఐ హావ్ హర్డ్ బిహైండ్ ద సీన్ స్టోరీస్ లో చాలా మంది చెప్పారు నాకు ఈ విషయం. తారక్ ఇస్ లైక్ లీగ్ అపార్ట్ అని. అంటే see again, I will not ఇప్పుడు everybody has a certain style. Okay. తారక్ హ్యాస్ లేయర్స్, అంటే తన స్టైల్ ఇట్ కెన్ గో ఎనీ విచ్ వే, మీకు ఎలా కావాలంటే అలా వెళ్ళిపోద్ది, ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. ఇప్పుడు లైక్ మహేష్ బాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, రామ్ చరణ్ గారు కానీ, దే హ్యావ్ దేర్ ఓన్ స్టైల్. మీరు అందరితో యాక్ట్ చేశారు? అందరితో యాక్ట్ చేశాను. అయితే ఇప్పుడు మహేష్ బాబు గారు నాకు బాగా గుర్తుంది, సైనికుడి టైంలో అనుకోకుండా హీ హ్యాడ్ లైక్ వన్ బిగ్ డైలాగ్, వెరీ ఎమోషనల్ డైలాగ్. అది చెప్పడం స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఏమైందంటే, పైన ఆర్ట్ వాళ్ళకి తెలీదు యాక్షన్ ఇక్కడ అని, వెనకాల ఒక బిల్డింగ్ మీద కొట్టే సౌండ్ ఉంది, దబ్బా 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 సౌండ్ వెళ్తా ఉంది. అసలు డైరెక్టర్ గారితో సహా అందరం షాక్ అనమాట. ఓ ఇదేంట్రా టేక్లో, అది ఎమోషనల్ సీను, పెద్ద సీను, మహేష్ బాబు గారు హీ డిడ్ ఇట్
అలా చేశారా? అయిపోయింది. టేక్ ఓకే బికాజ్ ఇట్ కేమ్ పర్ఫెక్ట్. అసలు నేననేదేంటంటే ఎవ్రీబడీ ఈస్ యూనిక్ ఇన్ దేర్ ఓన్ యూనిక్ వే. ఇన్ దేర్ ఓన్ వే. యాహ్! యాహ్! ఫర్ మీ వేర్ తారక్ ఈజ్ అంటే హీఈస్ ఆల్సో హీ గెట్స్ ఇంటూ ఎనీథింగ్ దట్ యూ వాంట్ హ్మ్. సో వెరీ క్విక్లీ. డైనమిక్ అండ్ దెన్ ఐ వాజ్ రియలీ ఏబుల్ టు సీ దట్ యాజ్ అ డిఫరెన్స్. నాకు మేజర్ డిఫరెన్స్ అక్కడ హ్మ్. అనిపించింది. అండ్ ఇంకోవైపు 'భీమ్లా నాయక్‌లో'? 'భీమ్లా నాయక్‌లో' పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయనతోటి ఇక్కడ పనిచేసి నేను 'జల్సా' చేశాను కదా ఫస్ట్. అవునవును. సో ఐ హ్యాడ్ దట్ ఎక్స్‌పీరియన్స్ మోర్ దెన్ దిస్ యాక్చువల్లీ. అండ్ హీ ఈస్ వెరీ యూనిక్ ఆన్ హిస్ ఓన్. హీ ఈస్ సెల్ఫ్ ఎక్స్‌ప్రెసివ్. ఈస్ లైక్ ఈస్ వెరీ లైట్ హార్టెడ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. హ్మ్. వెరీ లైట్ హార్టెడ్, వెరీ జెన్యూన్ త్రో. హ్మ్. అది నాకు బాగా నచ్చుతది ఆయన. ఓకే. ఆ! అదే ఆయన అది ఎక్స్‌ప్రెషన్. అంటే హీ ఈస్ వెరీ క్యాజువల్. హీ టేక్స్ ద ఇన్ఫర్మేషన్ అండ్ హీ ఎక్స్చేంజెస్ దట్ ఇన్ఫర్మేషన్. అది భలే అనిపించింది నాకు. హుహు. ఆయనతోటైతే బేసికలీ ఆయన జానీ గురించి మాట్లాడా. సో లైక్ ఓకే. సో నీకెందుకు ఎందుకు నచ్చింది జానీ అనే టైప్‌లో. హ్మ్. సో ఐ థింక్ ఎవ్రీబడీ హ్యాస్ దర్ యూనిక్ ఆ! ప్రెసెన్స్ అండ్ మీకు థ్రిల్ అనిపించుంటది కదా! మీరేదో యాక్టర్ అవుదాం అనుకున్నారు సరే. బట్ పెద్ద పెద్ద హీరోలతో పాటు యాక్ట్ చేయడం అంటే అది ఒక డ్రీమ్ కమ్ ట్రూ. అది డ్రీమ్ ఆఫ్ కమ్ కోర్స్ ట్రూ మీరే అండి. హీరో అవ్వచ్చు. ఫ్రాంక్లీ మీరే హీరో అయ్యుండొచ్చు కదా! అని కూడా చాలా మందికి అది అంటే నేను అదే అంటున్నా. ఐ థింక్ ఇట్ ఈస్ అ వెరీ లాంగ్ గేమ్. హ్మ్. ఓకే. దీంట్లో ఏంటంటే మీకు లక్ చాలా ఇంపార్టెంట్. లక్ చాలా ఇంపార్టెంట్. అయితే వాట్ ఐ విల్ అడ్వైజ్ పీపుల్ హూ వాంట్ టు బి యాక్టర్స్ ఆల్సో ఇస్ దట్ దే హ్యావ్ టు కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్ హ్మ్. ఇన్ ఎ డిసిప్లిన్ వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. హ్మ్. హోప్ ఉండొచ్చు గానీ దే హ్యావ్ టు కాన్స్టెంట్లీ ఇంప్రూవ్ దేర్ స్కిల్. ఏదో ఒక టైంలో అది హ్మ్. బయటకొస్తది. బట్ ఒక్కోసారి బయటికి రాకపోవచ్చు. దే స్టిల్ హ్యావ్ టు కంటిన్యూ. దిస్ ఈస్ దేర్ మెంటల్ స్టేట్. అది ఉంటే రండి. హ్మ్. లేకపోతే లైట్ తీసుకోండి. లేకపోతే లైట్ తీసుకోవడం బెటర్. లైట్ ఎందుకంటే తీసుకోవడం చాలా బెటర్. బికాజ్ అండ్ కాన్స్టెంట్ జడ్జ్‌మెంట్ కూడా ఉంటది కదా! ఎందుకంటే యూ హ్యావ్ టు బి మేడ్ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు బి కట్ ఔట్ ఫర్ ఇట్. హ్మ్. అంటే కట్ ఔట్ ఫర్ బీయింగ్ ఒక మనిషి ఒక యాక్టర్ అవ్వాలంటే దానికి కొన్ని మెంటల్ ఫ్యాకల్టీస్ ఉంటాయి. ఫ్యాకల్టీస్ ఉంటాయి. హ్మ్. యూ హ్యావ్ టు బి కట్ ఔట్ ఫర్ ఇట్. సో నేను మీరు చాలానే చేశారు. ఐ థింక్ ఫ్రమ్ వెన్ యూ స్టార్టెడ్ యాహ్! మీరు మొదలుపెట్టిన స్టేజ్ నుంచి చూసుకుంటే మంచి సినిమాలు పడ్డాయి. అవును. మంచి వెబ్ సీరీస్‌లు పడ్డాయి. హ్మ్. అండ్ ఐ థింక్ యూ మేడ్ యువర్ మార్క్ దట్ వే కదా! Again, I don't know how much I made because I think nowadays I feel I have not done enough. మళ్ళీ ఎందుకంటే ట్రెండ్ చేంజ్ అయిపోతా ఉంటుంది హ్మ్. కదా! నా పాయింట్ ఏంటంటే 'వెన్నెల' వచ్చినప్పుడు 2005లో నేను తెలంగాణ మాట్లాడా. అప్పట్లో. ఆ! అప్పుడెవరు కాలేజ్ లైఫ్‌లో స్టూడెంట్ తెలంగాణ మాట్లాడటం ఎక్కడ లేదు. నేను, వెన్నెల కిషోర్ మాట్లాడాం బేసిక్‌గా. అది 2016లో మళ్ళీ మనకి ఎక్కువ పెళ్లి చూపుల నుంచి ఆ డయలెక్ట్ పరంగా బోలెడన్ని సినిమాలొస్తున్నాయి. హ్మ్. బట్ ద ఐరనీ ఏంటి అంటే వాళ్ళకి నేను తెలంగాణ మాట్లాడతానో తెలీదు. హ్మ్. సో, మళ్ళీ నేను ఒక దాంట్లో చేసి చూపించి అది హిట్ అయితే తప్ప మళ్ళీ సీ ద స్పేస్ నువ్వు ఒకసారి చేసావనే సరిపోదు. ఎందుకంటే మళ్ళీ అది గుర్తు చేయాలి. మళ్ళీ ఇంకోటేదో చేయాలి. సో, దట్ వే కాన్స్టెంట్‌లీ యూ హ్యావ్ టు రీఇన్వెంట్ యువర్ సెల్ఫ్. అది కాన్స్టెంట్‌గా హిట్ అవుతూ ఉండాలి. అది లక్కే అండి అది. అది లక్. అండ్ నాకెప్పుడూ ఓ డౌట్ రవివర్మ గారు. మీరు అంటే మీరు ఇండస్ట్రీకి మీరు సీక్ చేసి వచ్చారు ఆపర్చునిటీస్. వచ్చాయి మీకు పడ్డాయి. ఆ! హౌ డు యూ డిసైడ్ నేనెంత అడగొచ్చు డబ్బులు? రెమ్యునరేషన్ ఎలా అడగొచ్చు అని రోజుకి అడగాలా? ఆ! క్యారెక్టర్‌కి అడగాలా? ఆ! 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 లేకపోతే ఇప్పుడు నా మార్కెట్ వాల్యూ పెరిగింది. నేను పలానా సినిమా చేశాను. ఈ ఫీడ్‌బ్యాక్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు ఒక యాక్టర్‌కి? అది ఒక దారుణమైన అంటే అది మనకసలు ఐడియా అదొక పెద్ద విషయం. కొద్దిగా స్ట్రీట్ స్మార్ట్ ఉండాలి అంటారు అందుకే. అది నేను కాదేమో. ఆ! ఆ! అదే. బికాజ్ ఇట్స్ చాలా డిఫికల్ట్ ఛాలెంజ్ అండి అది. ఎందుకంటే మీరు ఎదుగుతున్నట్టు అనిపిస్తది ఒక్కోసారి. ఫైనాన్షియల్ డిమాండ్ పెరుగుతుంది పర్లేదు అని అనిపిస్తది. సడెన్‌గా మళ్ళీనేమో ఆహ్, మీరు ఈ టోటల్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఇప్పుడున్నాయి సినిమాలున్నాయి. మన 'దిల్ రాజు' గారు అన్నారు. ఏంటి 10% సక్సెస్ రేట్. 90% దేర్ ఇస్ నో సక్సెస్ ఇన్ ద ఇన్ ద మూవీ దట్ ఈస్ బీయింగ్ మేడ్ కదా! అలాంటప్పుడు మనం వచ్చిందెందుకు ఇక్కడికి యాక్ట్ చేద్దామని. యాక్టింగ్ అంటే సో దట్ ఐ కెన్ ఎక్స్‌ప్రెస్ మై సెల్ఫ్ హ్మ్. ప్రైమరీలీ.
హ్మ్. ఆ ఆపర్చునిటీ ఇచ్చే ఏ సినిమా అయినా అది ఇంపార్టెంటే హ్మ్. నాకు. సో, మీరన్న క్వెషన్ చాలా వాలిడ్. ఎలా డిసైడ్ చేస్తావు? అవును. అంతే కదా! ఆ! ఎ ఇప్పుడు ఇంత కష్టపడి వెయిట్ చేసి, వెయిట్ చేసి, వెయిట్ చేసి నేను ఇంచించుగా నా రెమ్యునరేషన్ కొద్ది కొద్దిగానే పెంచుకుంటూ వచ్చాను. హ్మ్. హ్మ్. నేనేమి అమాంతం పౌష్ పెంచేయలేదు. టైప్ నేనది గాదు. సో, దాంతోటేంటంటే ఇలా ఇప్పుడేమవుతుందంటే ఒక క్యారెక్టర్‌కి నన్ను అనుకుని ఆయన రెమ్యునరేషన్ చాలా ఎక్కువండి అని ఆ క్యారెక్టర్ మళ్ళీ వేరే వాళ్ళని స్లాట్ వేరేని చేసేయొచ్చు. స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ అండ్ మీకు బహుశా ఇట్స్ మోర్ ఇంపార్టెంట్ టు బీ ద షో మస్ట్ గో ఆన్. ద షో మస్ట్ గో ఆన్ కంటే కూడా ఇఫ్ దట్ క్యారెక్టర్ ఈస్ ఇంట్రెస్టింగ్ ఆ! దెన్ ఇట్ ఈస్ వన్ లేయర్ ఫర్ మీ టిక్. అవును కదా! అది కూడా ఉంది. అదే అండి, షో మస్ట్ గో ఆన్ ఇస్ వెరీ డిఫరెంట్ ఆల్సో. హ్మ్. నాకేంటంటే అరే ఇది చేశాం గదా! అనే టిక్ మార్క్ కూడా కావాలి. హ్మ్. ఓకే. సో, యూ విల్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్. అవును. బట్ అట్ ద సేమ్ టైమ్ ఈ ఫైనాన్షియల్ మ్యాటరు అది ఇట్స్ ఎ టఫ్ జాబ్ అండి. అది కొద్దిగా కన్‌ఫ్యూజనే అది యాక్చువల్లీ. మేనేజర్ పెట్టుకున్నారా లేదా? మేనేజరు ఇప్పుడున్నారు నాకు లాస్ట్ 6 మంత్స్‌లో. బట్ అంతకుముందు పెద్దగా ఎప్పుడూ లేరు. అంటే 1 ఇయర్ అడపాదడపా 1 ఇయర్ అలా ఉండింది గానీ బట్ ఇన్ దే టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ కదా! ఒక తలకాయ నొప్పి ఉండదు అట్‌లీస్ట్. నాట్ మొహమాటాలు కూడా ఉంటాయి కదా! నాట్ రియల్లీ అండి. అది ఒక వేరే గేమ్ అది. గేమ్ ఎందుకంటున్నానంటే, ఇప్పుడు సపోజ్ నా డేట్ ఇవ్వాలి. సరే డేట్ రవివర్మ డేట్ ఉందా? ఆ! ఉంది. ఓకే. మా మేనేజర్ సెట్ చేసేస్తారు. ఇష్యూ ఏమొస్తుందో తెలుసా అక్కడ? ఒకే లుక్‌లో ఉంటేనేమో ఆహ్, ఏంటండి మీరు ఎప్పుడూ ఒకే లుక్‌లో ఉంటారు. బోర్ కొడుతుంది. ఓకే. ఏం చేయాలి ఫర్ ఏం ఎగ్జాంపుల్? చేయాలి? ఓకే. సో, నేను ఒక గెడ్డం మార్చు, స్టైలిష్‌గా ఇంకోటో చేస్తాను. కంటిన్యూటీలో. ఒక్క సినిమా ఒక్కోసారి 2 ఏళ్ళు పడుతుంది. హ్మ్. నేను ఎన్ని లుక్‌లు మారుస్తాను? మార్చలేను గదా! ఈ సినిమా ఒక 1 ఇయర్, 1 ½ ఇయర్ పట్టిందనుకోండి. ఆ టైంలో ఏ లుక్‌లో ఉన్నానో చచ్చినట్టు అదే లుక్‌లో వేరే సినిమాల్లో సో, అక్కడ ఉండాలి. గడ్డం ఉంటే చచ్చినట్టు వేరే చోట వేరే సినిమాలో గడ్డం. గెడ్డం ఉండాలి. మళ్ళీ అది నార్మల్ అయిపోతుంది. మళ్ళీ అది గురుగారు లాస్ట్ 5 ఏళ్ల నుంచి మీరు ఒకే గడ్డంలో కనపడుతున్నారు. అవును. 5 ఏళ్ళు మీరు సినిమా ఈ 2 ఏళ్లలో ఈ ఒక్క సంవత్సరంలో నేను చేసిన సినిమా ఏదైతే ఉందో, ఆ సినిమాతో పాటు ఇంకో సినిమా కమిట్ అవుతా. హ్మ్. అది ఇంకో 1 ఇయర్ నడుస్తది. అవును. మళ్ళీ దాంట్లో కమిట్ అయినప్పుడు సో, కాన్స్టెంట్‌గా మీరు వర్క్ చేయాలి అంటే మీరు ఆల్‌మోస్ట్ ఒకే లుక్‌లో ఉన్నట్టు. అవును. ఇదెప్పుడు ఇవన్నీ ఎప్పుడు మ్యాటర్ అవుతాయి అంటే ఆహ్, ఇప్పుడు 'రావు రమేష్' గారున్నారు. ఎన్ని లుక్‌లు మార్చారాయన? అలాగే ఉన్నారు. కదా! హ్మ్. 'మురళీ శర్మ' గారు అంతే. లేకపోతే 'శ్రీకాంత్ అయ్యన్' గారు అంతే. నేననేదేంటంటే 'కోట' గారు అంతే. సో, యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈస్ నాట్ యువర్ లుక్ ఎంటైర్‌లీ. హ్మ్. ద ప్రాబ్లమ్ ఈస్ హౌ మచ్ యూ ఆర్ ఇన్ డిమాండ్. అంతే. అంతే. డిమాండ్‌లో ఉంటే అది మీకు సో, అలాంటి 4 క్యారెక్టర్‌లు గట్టిగా పడితే తప్ప, ఈ కొత్త దనాన్ని మనం చూపిస్తూ ఉండాలి. లేపోతే పెర్ఫార్మన్స్‌లో కొత్తదనం చూపించొచ్చు. దే విల్ అడ్జస్ట్ విత్ ద లుక్ ఆల్సో. కానీ ఆ రోల్ పడాలి మీకు. అలాంటి ఆ రోల్ రోల్ పడాలి. ఆ అది రోల్ పడాలి. ఆ హ్మ్. రోల్ వరకు ఐ థింక్ ఇప్పటి వరకు రాలేదు అది. పెద్దగా జరగలేదు. రాలేదు. పెద్దగా రాలేదు. యాహ్! యాహ్! అండర్‌స్టాండ్ ఐ హావ్ కంప్లీట్‌లీ. డిఫరెంట్ రోల్స్, ఇంట్రెస్టింగ్ రోల్స్. దెన్ ఐ హావ్ డన్ దట్. చేసిన వాటికి ఎప్పుడు డైరెక్టర్ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదైతే ఉంది. హ్మ్. నేను రైటర్, డైరెక్టర్‌కి ఇచ్చే మొత్తం ప్రాసెస్‌లో ఇచ్చే రెస్పెక్ట్ అమేజింగ్, ఇమ్మెన్స్ రెస్పెక్ట్ అండ్ దెన్ ఐ విల్ గివ్ హిమ్ ఎగ్జాక్ట్‌లీ వాట్ దే వాంట్ పక్కా. కరెక్ట్. నేను వేరేగా వెళ్ళను జనరల్‌గా. హ్మ్. సో, వాటెవర్ దే వాంట్ ఐ విల్ ట్రై టు గివ్ ఇట్ ఎ లిటిల్ మోర్. మీ మోస్ట్ మెమరబుల్ డైలాగ్ ఏమైనా గుర్తుందా? పర్టిక్యులర్‌గా లేదండి. ఏం లేదు. మెమరబుల్ డైలాగ్ జస్ట్ అంటే డైలాగ్‌గా నాకు ఎప్పుడు గుర్తులేదు. ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ దట్ యువ్ డన్. ఐ డోంట్ అంటే గుర్తున్నాయి కొన్ని. బట్ అది మెమరబుల్లా అంటే ఇట్స్ ఓకే. ఐ మీన్ లైక్ ఎ డైలాగ్ అంతే. లైక్ డైలాగ్. ఆ సీన్‌లో ఓకే. ఇమిడిపోయే డైలాగ్. ఆ! సో, ఎందుకంటే నేను అది మర్చిపోతే తప్ప నేను ఇంకో దాన్ని అవును. ఆహ్, మీకు కష్టం. సంపూర్ణంగా యాక్సెప్ట్ చేయను. అవును. హీరోలకి ఈజీ బికాజ్ ఆ! ఈజీ అంటే వాళ్ళదేదో తక్కువని కాదు. బట్ హీరోలకి అట్‌లీస్ట్ వాళ్ళ ఇమేజ్ వాళ్ళ ఇది తెలిసిపోతుంది. అది నడిపిస్తుంది. హీరోలకి ఎందుకు ఈజీ అంటే ఇంకో విషయం అండి. ఎందుకు ఈజీ అంటే బికాజ్ అది ఆడియన్స్ వాళ్ళ దగ్గర నుంచి అది కోరుకున్నారు. అవును. కోరుకుంటూ అది కన్సిస్టెంట్‌గా ఉంచుతూ ముందుకు వెళ్తూ ఉండాలి. అవును. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే విన్ను అనే ఆ డైలాగ్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ రివర్బరేట్ అవుతూ ఉంటది. అండ్ ఇట్ ఓన్లీ ఎన్రిచెస్ ఆడియన్సెస్ మైండ్స్ విత్ మహేష్ బాబు గారు. అవును. ఎగ్జాంపుల్ ఓకే. క్యారెక్టర్ యాక్టర్స్‌కి అలా ఉండదండి. అవును. మేమేంటంటే ఒక దాని నుంచి ఇంకో దానికి వెళ్ళిపోతూ ఉండాలి. హ్మ్. అక్కడే ఉండిపోలేం కూడా. హ్మ్. సో, అందుకని ఇప్పుడు నేను 'వెన్నెలాలో' ఏయ్! ఇట్స్ ఫన్ టైమ్ రా. అన్నీ ఫన్ టైమే నాకు.
వెళ్ళి విల్ అవును. హ్యావ్ ఫన్ అనేది. ఓకే. మొన్న దీంట్లో ఏంటది 9 అవర్స్ అనే దాంట్లో ఏంటది ఒకటి ఉంది బేసికలీ, నువ్వు మంచోడువైనా చెడ్డోళ్ళ నటించు, ఎందుకంటే దునియా ఎప్పుడు చెడ్డోళ్ళదే. ఐ మీన్ ఇలా గుర్తుంటాయి స్పేసెస్లో, బట్ ద పాయింట్ ఇస్ యూ మూవ్ ఆన్ ఫ్రమ్ దేర్. అవును. అప్పుడే ఇంకో క్యారెక్టర్ ఇంకో కొత్తగా మొత్తానికి ఇట్స్ ఛాలెంజ్ అండి. అంటే ఫస్ట్ యూ నీడ్ లాట్ ఆఫ్ మెంటల్ స్ట్రెంగ్త్. చాలా అంటే గ్యాప్లు తట్టుకోవడం, Hmm. మళ్ళీ జడ్జ్మెంట్లు తట్టుకోవడం. ఎప్పుడైనా రిజెక్ట్ అయ్యారా? బోల్డన్ సార్లు. బాధపడ్డారా? లేదు. యా, బికాస్ పార్ట్ ఆఫ్ ద గేమ్. రిజెక్షన్ ఈజ్ నాట్, సి ఇఫ్ దే రిజెక్ట్ యూ యాజ్ అన్ యాక్టర్ దెన్ దెర్ ఇస్ అ ప్రాబ్లం. ఒక నటుల్లా మిమ్మల్ని రిజెక్ట్ చేస్తే అది మీరు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన ప్లేస్ అది, మీరు కష్టపడాల్సిన ప్లేస్ అది. ఎందుకంటే మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒక మంచి నటుడు ఎలా అవ్వాలో నేర్చుకోవాలి, ఇంకొంచెం ఎక్స్ట్రా పని చేయాలి, ఎఫర్ట్ పెట్టాలి, డైలాగ్స్ నేర్చుకోవాలా, లేకపోతే మెమరీయా, లేకపోతే ఇంకోటా లేకపోతే ఫ్లెక్సిబిలిటీ, అవన్నీ. మీరు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వరండి అని రిజెక్షన్స్ బోల్డ్ అని ఉంటాయి. ఓకే, మార్కెట్ వైజ్గా సూట్ అవ్వకపోవచ్చు, అంటే మీకు అంత స్కేల్లో. లేకపోతే ఇప్పుడు పాన్ ఇండియా ఉంది. పాన్ ఇండియా అంటే దే నీడ్ వన్ పర్సన్ ఆల్మోస్ట్. ఇట్ ఈస్ వెరీ దిస్ థింగ్ దట్ ఎవ్రీ ఇండస్ట్రీ విల్ హ్యావ్ వన్ పర్సన్ రిప్రజెంటింగ్. మన తెలుగు సినిమా పాన్ ఇండియా అవ్వాలి అంటే మలయాళంలో ఒకళ్ళు కావాలి, తమిళ్లో ఒకళ్ళు కావాలి, కన్నడలో ఒకళ్ళు కావాలి, హిందీలో ఒకళ్ళు కావాలి, మరాఠీలో ఒకళ్ళు కావాలి. ఇలా ఉంటే ఆ స్కేల్ మీరు ఇండియాకి తీసుకెళ్ళొచ్చు ఇన్ జనరల్. సో దట్ వే యూ కాంట్ ఫైట్ ఇట్. స్లాట్ ఆల్రెడీ బుక్డ్ కాబట్టి ఆ స్లాట్లో మీరు ఫైట్ కొట్టలేరు. కానీ నార్మల్గా ఒక క్యారెక్టర్కి మీరు వెళ్ళి మీరు ఎవరు అంత బాగా చేయడే అనుకుంటే దెన్ దట్ ఈస్ యువర్ ప్రాబ్లం. బట్ ఆయన సూట్ అవుడయ్యా కొద్దిగా మనకి, దట్ ఈస్ నాట్ యువర్ ప్రాబ్లం. దట్స్ నాట్ ప్రాబ్లం. పర్సనల్ కాదు అక్కడ. అది పర్సనల్ కాదు, ఎందుకంటే అది మీరు మార్కెట్. ఇప్పుడు అదే నేను ఒక హిందీలో 2 చేసి, తమిళ్లో 2 చేసి, కన్నడలో 2 చేసి ఉన్నాను అనుకోండి, మన వాళ్ళు కూడా ఎలా గుర్తిస్తారంటే, ఓ ఈయన అక్కడ ఉన్నాడు, పర్లేదే మనం పెట్టుకోవచ్చు, ఒక పాన్ ఇండియా స్పేస్ వస్తుంది కదా. రీఇన్వెంటింగ్ అండ్ కీప్ యువర్ సెల్ఫ్. మీరు కంప్లీట్లీ. ఎప్పుడైనా డైరెక్టర్స్ అప్రోచ్ అవుతుంటారా? నేను ఎప్పుడు అప్రోచ్ అరౌండ్ అవుతాను, అని. నేను పిచ్చిగా అప్రోచ్ అవుతూ ఉంటా. వెరీ గుడ్, వెరీ గుడ్. కాకపోతే ఏంటంటే నాకు అదే Actually గుడ్ కదా. థింగ్. కాకపోతే ఏంటంటే కొత్తగా వచ్చే డైరెక్టర్స్ ఎక్కడో ఐ థింక్ చాలా కొత్త వాళ్ళు ఉన్నారు లాస్ట్ 5-7 ఇయర్స్లో. ఐ ఫీల్ దట్ సమ్వేర్ ఐఎమ్ మిస్సింగ్ ద స్లాటింగ్ ఇన్ దేర్ థాట్స్. ఎక్కడో వాళ్ళకి కావాల్సినట్టుగా నేను లేనేమో అని. మంచి తిలకం పెట్టి ఒక మంచి ఒక నాటు లుక్ పెట్టి. నాటు మామూలు నాటు కాదు మామ. అంటే పాయింట్ ఏంటంటే మేము చిరంజీవి గారి ఫ్యాన్లు. ఓకే, సో నాటు అనేది అవసరమైతే టక్కుమని వచ్చి కూర్చుంటుంది. అవుట్ రైట్గా చెప్తున్నాను. మేము కరెక్ట్గా థియేటర్కి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళు, అంటే అక్కడ పోలీస్ కానీ ఎవరైనా కర్ర పెట్టి కొట్టినప్పుడు